ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వివాదంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ చెప్తారు. సంపత్, హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ఎలా సాగాయి ఈ రోజు? ప్రస్తుతానికి పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం 3 రోజులుగా పేపర్లలో చూస్తున్నారు, అలాగే ఢిల్లీ న్యూస్ ఛానల్స్ లో కూడా చూస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ని గత గురువారం నాడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో అనేక అవకతవకలు జరిగాయనేది, ఎగ్జామినేషన్ కి అటెండ్ అయిన వాళ్ళకు కూడా ఆబ్సెంట్ అని ఫెయిల్ చేయడం, ఎక్కువ మార్కులు మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ 99 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా 0 వేసి ఫెయిల్ చేయడం, ఇట్లాంటి అనేక కేసుల్లో జరిగాయనేది చాలా స్పష్టంగా మనం చూసాం. మెరిటోరియస్ స్టూడెంట్స్ బాగా అంటే అబౌవ్ 90% మార్క్స్ తెచ్చుకోగలిగిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్ లో తెచ్చుకున్న వాళ్ళు, సెకండ్ ఇయర్ లో కూడా తెచ్చుకోగలిగిన వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల మనస్తాపానికి గురై దాదాపు గత 3 రోజులుగా 16 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది స్పష్టంగా ఇవాళ పిటిషన్ లో బాలల హక్కుల సంఘం తరఫున లీడ్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, తర్వాత కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద ప్రాసిక్యూట్ చేయాలని, వాళ్ళని క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయాలన్నాం. అలాగే విక్టిమ్ ఫ్యామిలీస్ కి ఒక్కొక్క ఫ్యామిలీకి 50 లక్షల చొప్పున మరి నష్టపరిహారాన్ని కూడా కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. మా పిటిషన్ ఇంతసేపు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత వాళ్ళు దాదాపుగా 3 లక్షల చిల్లర విద్యార్థులు ఫెయిల్ అయినారని, 3.5 లక్షల విద్యార్థులకు హైకోర్టు వారు స్ట్రైట్ గా సమాధానం అడగడం, ప్రశ్న వేయడం జరిగింది. మీరు ఎంత టైంలో, వారం రోజుల 10 రోజుల్లో మీరు రీవాల్యుయేషన్ చేసి ఈ 3 లక్షల విద్యార్థులకి న్యాయం జరిగేటట్టు చేయగలరా లేదా అని అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, బోర్డ్ ఆఫ్ సెక్రటరీ కానీ వాళ్ళు కొంత అడమెంట్ గానే ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేది, ఇది కొత్త కాదనే పద్ధతుల్లో చాలా ఏలన భావంతో తీసుకోవడం జరిగింది. దాని మీద కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఇవన్నీ డేటా కాదు, మాకు ఇవన్నీ జరిగిన నష్టానికి విద్యార్థులకు ఏ పద్ధతుల్లో న్యాయం చేయగలరు, పూర్తి స్థాయి రిపోర్టుతో మీ టైం ఫ్రేమ్ షెడ్యూల్తో సోమవారం నాడు కోర్టు ముందుకు రావాలని చెప్పేసి సోమవారం నాడు ఫస్ట్ కేసుగా దీన్ని తీసుకుంటూ విచారణ జరుపుతానని చెప్పేసి ఫర్దర్ హియరింగ్ కోసం సోమవారం రోజు 10:15కి మళ్ళీ పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగితే దాని మీద ఈ క్వశ్చన్ ఎంక్వైరీ అయితే తప్పుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నిందితుల్ని ఐడెంటిఫై చేయొచ్చు, కానీ విద్యార్థులకు న్యాయం జరగదు. అందువల్ల జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ కేసుల్లో అవసరం లేదు అనే భావన వ్యక్తం చేయడం జరిగింది. దానికి కూడా మేము కన్విన్స్ అయినాం. పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగి మొత్తం రీవాల్యుయేషన్ ప్రాపర్ గా జరిగి ఇదంతా జరిగింది. తతంగం అంతా ఏంటంటే గ్లోబరీనా టెక్నాలజీస్ అనే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మార్క్ షీట్స్ అప్లోడ్ చేయడం, రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళకి తగిన సాఫ్ట్వేర్ లేకపోవడం మూలంగా చాలా అవకతవకలు ఈ సాఫ్ట్వేర్ లో జరిగినాయనేది, ఈ అప్లోడింగ్ లోనే చాలా లోపాలు జరిగాయనేది చాలా స్పష్టంగా కనిపించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చర్య చేయడం వల్ల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని శూన్యం చేసే పద్ధతుల్లో తీసుకొచ్చినారనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ పిటిషన్ లో కూడా మేము ఆ పద్ధతుల్లోనే మొత్తం ప్రీ రివాల్యుయేషన్ చేయాలి. దానికే మండే రోజు పెట్టారు.